మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి వాతావరణాలు ఏమిటంటే వాతావరణం అంటే వేసవికాలమని, వర్షాకాలమని, చలికాలమని ఇలాగ మనకు ఉన్నాయి. వర్షాకాలము కూడా రోజుల్లో చల్లగా ఉండటం లేదు. ఎలా ఉండటం లేదంట, ఎక్కడ లేనటువంటి విపరీతమైనటువంటి వేడి, ఉక్క. దానికి ఎండాకాలమే కాస్త హాయిగుందేమో, వడగాలు ఏదో తోలుతుందో అనిపిస్తుంది. అంటే ఏ కాలానికి ఆ కాలము అనుకూలంగా ఉండాల్సింది వ్యతిరేకకరంగా ఉంటుంది. మానవుడు ప్రకృతితో ఆడుకుంటున్నాడు కనుక అది కూడా మనుషులతోటి ఆడుకోవటం స్టార్ట్ చేసింది. అలాగనే మానవుని యొక్క జీవితంలో కూడా అన్నీ సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉజ్జీవముగా, ఎలాంటి ఇబ్బంది దిగులు లేకుండా జరుగుతాయి అనుకోవటం చాలా కష్టతరమైన పద్ధతి. పగలు రాత్రి ఏ విధంగా ఉన్నాయో మానవుని యొక్క జీవితంలో కూడా కష్టాలని, సంతోషమని, బాధలని, ఇలాంటివన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అవే ఒక రుచికరమైనటువంటి జీవితానికి సాదృశ్యం. మనిషి జీవితం అంతా సంతోషంగా ఉంటే చెప్పుకునేది ఏమీ లేదు. మనిషి జీవితం అంతా దుఃఖకరంగా ఉంటే అందులో చెప్పుకునేది ఏమి, నిరాశ ఎదురవుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో కొంతకాలం బాధలు ఉంటాయి, కొంతకాలం సంతోషం ఉంటుంది, కొంతకాలం రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని బట్టి పలానా కాల సమయంలో మేము ఎలాగున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇలాంటప్పుడు ఇలాగ ఆదరించారు, నువ్వు ఏ టైంలో ప్రభువుని నమ్ముకున్నట్టు ఈ టైంలో నేను ప్రభువుని నమ్ముకున్నానని ప్రతి ఒక్కరము కూడా ఆ పరిస్థితుల్ని, సాక్ష్యాలను కలిగిన వారుగా ఉంటాం. అలాగే ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్నామంటే సంతోషంగా, ఆర్భాటంగా, ఆనందంగా ప్రభు గొప్పవాడు వచ్చిన వాళ్ళు తక్కువ. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధతో వచ్చిన తర్వాత ప్రభు మన ఎడల కనికరపడి దాని నుంచి విడుదల అనుగ్రహించిన తర్వాత ఆ విశ్వాసంతో ప్రభు ఒకప్పుడు నాకు సహాయం చేశాడు గనుక ఇక ఆయన నేను విడిచిపెట్టాను. మనుషులు విడిచిపెట్టారు, మనుషులు దూషించారు, మనుషులు హేళన చేశారు, నేను నష్టపోవాలని, బాధల్లో ఉండాలి మనుషులు కోరుకున్నారు, కానీ నన్ను సృష్టించినటువంటి దేవుడు మటుకి కోరుకోలేదు. నాకు విడుదలని ఇచ్చాడని చెప్పి మనం ప్రభువుని వెంబడిస్తూ ఆయన మార్గంలోనే నడుస్తూ ఉన్నాం. అయితే అసలు మనిషికి అంటే క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా కొంతమందికి వస్తాయి, కొంతమందికే కదా అందరికీ వస్తూనే ఉంటాయి. క్రైస్తవుడిగా మారకముందు ఉన్నటువంటి సమస్యల బాధలోమో ఒక ఎత్తు, అప్పుడు ఆలోచన చేయదు ఎలా తగ్గాలని చూస్తాం. నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా అప్పుడు ఎలాగుంటామంటే భూతద్దాలు పెట్టి ఎలా చూస్తాం. ఏం చేస్తామంట, ఇది ఎందుకు వచ్చింది, నేను ప్రభులో ప్రార్థన చేశాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, ఏ మీటింగ్స్ అన్న గుప్పెళ్ళిప్పుతున్నాను కదా, పరిచర్య ఉంటే వెళుతున్నాను కదా, ఎందుకని వచ్చింది నాకు ఇది అని ఆలోచనలో పడేటువంటి పరిస్థితిని దుష్టుడు కలగజేస్తాడు. మానవుడు పడుతూనే ఉంటాడు క్రైస్తవుడుగా ఉన్నవాడు. అయితే దేవుని పిల్ల అనబడినటువంటి వారికి ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు మనము బైబిల్ గ్రంథం మనకి నేర్పినటువంటి పాఠం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రభు దగ్గర మనం తెలుసుకోవాలి. ప్రభు దగ్గర అడిగినప్పుడు, ప్రభువా నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది. నాకు పైడూరుపాడు గ్రామంలో సుమారుగా ఒక 10 సంవత్సరాలు అవుతుందేమో, బహుశా ఈ ఊరు కూడా నేను రాలేదు. ఒక ఆయన పెద్ద విశ్వాసి, నేను అప్పటికి ఎంత మహా అయితే ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుందో ప్రభువులోకి వెళ్ళి నేను. ఆయన ఒక కళ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక పెద్ద లారీ హైవే మీద వెళ్తుందంట. హైవే మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో కూర్చొని ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళేటప్పటికంట ఆ బ్రిడ్జి ఏమైపోయింది, కుంగిపోయింది లోపలికి. అది కృంగిపోయింది, అది అడ్డం తిరిగిపోయిందంట, కుంగిపోయి ఇలాగ వచ్చింది. టక్మన్ నాకు మేలుకు వచ్చిందయ్యా అని చెప్పి ఆయన అన్నాడు. అన్నప్పుడు నేను నాతో ఉన్న సేవకుల్ని చెప్పండి అయ్యా మీరంటే, ఆయన నిన్ను అడిగాడు, నువ్వే చెప్పు అన్నారు. ఎవరిని అడిగాడంట, నిన్నేగా అడిగింది, నువ్వే చెప్పు, మమ్మల్ని కాదుగా అడిగింది అన్నారు. సరే నేనేమన్నానంటే, నా నోటి మాటలైతే కాదు కానీ నీకు ఒక మంచి రాజధాని కనబడింది, మరి లారీ చక్కగా ప్రయాణం చేస్తుంది, మరి సహజంగా వాగులు, వంకలు, నదులు ఉంటాయి కనుక వాటికి ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జీలు, వంతెనలు అనేవి ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోయింది, అడ్డం తిరిగిందంటే
ఏదో ఒక ఆలోచన ఉందని చెప్పి దీనికి నా నోటితో కాదులే కానీ నీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను, నువ్వే ఆలోచన చేసుకో అంటే, చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. చదువుకుందాం వాక్యం ఏమిటో. అసలు ఎందుకు మనకు బాధ వస్తుంది, మనకు బాధ ఎందుకు వచ్చింది అని ఆలోచించే ముందు మనం ప్రశ్న వేసుకోవాలి. మనకు మనం నీతిమంతులుగా ఉండి నేనేం చేయలేదు, నేను ఎవరి సొమ్ము తీసుకోలేదు, దేవుని మార్గంలో పర్ఫెక్ట్గా ఉంటున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాను, దశభాగాలు తీస్తున్నాం, అన్నీ చేస్తున్నాను, ఎందుకు వచ్చింది నాకు అని దేవుని మీద ఫైట్ చేస్తూ ఉంటారు గొప్పవాళ్ళు. అయితే వాళ్ళతోటి దేవుడు, నేను ఆయనకు చెప్పిన మాటని మీకు ఇర్మియా గ్రంథము 2:17 ఇర్మియా గ్రంథము 2:17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా అని వాక్యం చెప్తుంది. ఏమంటుందంట, ఆయన అన్నాడు, మంచి హైవే రోడ్డు అండి, బ్రహ్మాండమైన రాజ్య మార్గము, లారీ వెళ్తూ ఉంది, దిగిపోయింది, అపాయములో పడిపోయింది, నాకు మేలుకొచ్చింది. అప్పుడు చెప్పడం జరిగింది, దేవుడి మార్గములో మంచిగా నడుస్తున్నావు, నడిపిస్తున్నాడు దేవుడు కూడా, అయితే నువ్వేం చేసావంటే ఆయన్ని విసర్జించావు. ఎవరినంట, నీ దేవుడు యెహోవా నిన్ను మార్గం నడిపించుచుండగా, రాజ్య మార్గం నడిపిస్తున్నాడు, డొంకల్లో కాదు, అడ్డదారుల్లో కాదు. ఏమిటంట, చాలామందికి మన రాజ్య మార్గంలో పోతే ఎక్కువ కిలోమీటర్స్ వస్తాయని చెప్పి ఎక్కువ దూరం ఉంటుంది, పొలాలకి వెళ్ళేవారమైనా పంటలు ఉన్నా సరే అడ్డం పడే పొలాలకి మనం వెళ్ళిపోతాం, షార్ట్ కట్లో ఉంటుంది, దగ్గరగా ఉంటుందని. వాస్తవానికి అలా వెళ్ళొచ్చు అంటే వెళ్ళకూడదు, వాడు పంట చేలు ఏమైపోవాలి తొక్కుంటా పోతే. అలాగనే పర్ఫెక్ట్గా గవర్నమెంట్ వారు వేసినటువంటి రాజ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడే అది మంచిది. అలాగనే దేవుడు తాను నడిపిస్తున్నటువంటి మార్గంలో ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా ఉన్నవాడు నడిస్తేనే వానికి క్షేమము. అది విడిచిపెట్టేసేసి ఆ మార్గాన్ని వెళ్ళకుండా ఆ మార్గాన్ని తృణీకరించి ఆ మార్గానికి వ్యతిరేకకరంగా ఎప్పుడైతే నడుస్తామో మనకు వచ్చేటువంటిది ఏమిటంటే బాధ. ఏమిటంట, ఏదో తిడితే వచ్చే బాధ కాదు, అది శరీరానికి కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, వ్యవసాయ సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు. ఈ మనిషి నువ్వు ఏ రంగంలో ఉన్నావో, ఏ దేనిలో ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో నీకు సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. దేనికి వచ్చిందండి బాధ, దేనికి వచ్చిందండి కష్టము, దేనికి వచ్చిన సమస్యలు అంటే దేవుడి స్వయాను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ దేవుని యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా, మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడని యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన మార్గంలో నిన్ను నన్ను మనందరూ నడిపిస్తున్నప్పుడు మనం నడవాలి. అది విడిచిపెట్టేసి నా ఇష్టానుసారంగా నా మనసుకు వచ్చినట్టుగా నేను నమ్మిందే కరెక్టు, బైబిల్ నాకు అవసరం లేదు అనేటువంటి గొప్పవారు ఉంటారు. వాళ్ళందరికీ ఈ వాక్యం చక్కగా ఉపయోగపడుతుంది. ఏమంటున్నాడంటే, నీవు ఆయన విసర్జించటం వల్ల నీకు నీవు ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. నేను ఈ మాట ఆయనతో చెప్పాను. అది ఊరకే రాలేదు, నీకేదో శోధన వచ్చింది, లేకపోతే రాబోతుంది. దీన్ని బట్టి నువ్వు పరిశీలన చేసుకో. వాక్యమే కానీ నేను చెప్పాల్సిన ఏం అవసరత, నీ వాక్యానికి అంటే వాక్యానికి నీకు ఇచ్చిన కళకి అంతకన్నా ఇంకా కరెక్ట్ అయినటువంటిది ఏమీ లేదు. ఏ మనిషి అయినా ఒక కళను వివరించేటప్పుడు వాక్యం ఆధారము కావాలి. వాక్యం ఆధారం లేకుండా నీకేదో కళ రాగానే ఆ సేవకుడు లబ్ధి కోసము మేలు కోసము చెబితే పెద్ద శాపమే వస్తుంది. ఒకవేళ నీకు అర్థం కాకపోతే, నాకు అర్థం కాలేదు, నేను నీకు ప్రార్థన చేస్తానమ్మా, ప్రభు బయలుపరుస్తాడని చెప్పాలి, కానీ లేనిపోయింది ఏది కూడా చెప్పకూడదు ఒక సేవకుడు. రెండవదిగా దేవుని సేవకుడు తన యొక్క దేవుడిచ్చిన తలాంతును బట్టి వాక్యానుసారమైనటువంటి భావాన్ని ఇచ్చినప్పుడు కూర్చొని పరిశీలన చేయాలి. ఆ కళ వచ్చిందిలే, అది వచ్చినప్పుడు భావం చెప్పాడని చెప్పి పక్కన పెట్టేసేసి మన పనిలో మనం ఉంటే దిగాల్సిన శిక్ష దిగిపోతుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, మనకి ఎందుకు బాధ వస్తుంది, మనకు బాధ రావడానికి గల కారణం ఏంటి, మనకి ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి, మనకు సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే
దేవుడు చెప్తున్నటువంటి విషయము, దేవుడు తన మార్గంలోనే మనల్ని నడిపిస్తున్నప్పుడు అంట మనం వాటిని విసర్జించామంటే త్రోసివేసాం కనుకనే, మనకు వద్దనుకున్నాం కనుకనే, అడ్డం తిరిగాం కనుకనే అక్కడ ఏమొచ్చిందంటే నీకు నీవే ఈ బాధని, ఈ కష్టాలని, నష్టాలని, ఇబ్బందులు, సమస్యలను, అవమానాలని కొని తెచ్చుకున్నావు అనేటువంటి విషయమే స్పష్టతకు వచ్చాడు. మరి ఎలా నేను విడిపించబడాలి? వచ్చింది బాధ, నేను నిన్ను విసర్జించటం వల్లనే నాకు ఈ బాధ వచ్చింది. మరి ఎలాగ నేను బయటికి రావాలి? ఎలాగ నేను ఈ బాధల నుంచి బొడ్డునెక్కాలి? ఈ కష్టాల నుంచి బయటకు రావాలి? ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యాల విషయాల్లో ఎలాగ నేను బయటికి రావాలి అని ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే బాధ కలిగినప్పుడు యెహోషువ వలె నీవు దేవుని యొద్ద విచారణ చేయాలి. ఎవరి వలె అంట? యెహోషువ విచారణ చేశాడు. దేవా, ఎందుకు వచ్చింది మాకు ఈ పరిస్థితి? ఈ విధంగా హాయి మీదకి వెళ్ళాము, యుద్ధంలో 36 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏమిటి? చుట్టుపక్కల దేశాల వారికి ఈ విషయం తెలిసిందంటే మమ్మల్ని నలిపేస్తారు, మమ్మల్ని ఎవరు లెక్క చేయరు. ఏమిటి ప్రభువా అని చెప్పన్నప్పుడు ఇశ్రాయేలీలు పాపం చేశారు, వాళ్ళను పరిశీలన చేయి అన్నాడు. ఏమన్నాడంట? వాళ్ళని పరిశీలన చేయి, వాళ్ళని హెచ్చరించు. పాపం చేశారు ఇశ్రాయేలీలు అన్నాడు. ఒకటి పేరు చెప్పాలి, ఇశ్రాయేలీలు అని చెప్పాడు. వెంబడి దేవుడు చిన్న ప్రూఫ్ ఇచ్చాడు. ఆ ప్రూఫ్ ప్రకారం దాని ఆధారం చేసుకొని పరిశీలన చేయగా ఆకాను పట్టుబడ్డాడు. ఎవరు పట్టుబడ్డాడంట? ఆకాను దొరికాడు. ఆకాను తొలగించిన తర్వాత శాపం వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. శాపము తొలగిపోయింది. ఈ రోజుల్లో కుటుంబాల మీదకి శాపం ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడు వద్దు అన్న దాన్ని తెచ్చి పెట్టుకోవటం వల్ల. దేవుడు నువ్వు నా మార్గం నడువు అన్నప్పుడు నడవకుండా నీ ఇష్టానుసారంగా నడవటం వల్ల నీకు నీవే శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు ఇంటి మీదకి. తెచ్చిన వాడు అక్కడి మీదకే రాదు, వాని పిల్లల మీదకి, వాని భార్య మీదకి, వాని కుటుంబం మీద, అందరికి మీదకి వస్తుంది, తల్లిదండ్రుల మీదకి కూడా శాపం అంతా కూడా. ఆకాను కలిగినటువంటి పశువులను సైతం విడిచిపెట్టకుండా మొత్తాన్ని కాల్చి బూడి చేసేస్తారు, రాళ్ళు పెద్ద కుప్పగా వేసేస్తారు. అర్థమవుతుంది. అందుకనే యెహోషువ వల్ల మనం ఏం చేయాలంటే మనకు సమస్య కలిగినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు విచారణ చేయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీవు నేను ఆ విధంగా అందుకని కీర్తనకారుడు కూడా 34వ అధ్యాయం 4వ వచనంలో ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసాడంట? భయములన్నిటిలో నుండంట. మనిషికి ఎన్ని భయాలు ఉన్నాయో తెలియదు. మనిషికి ఒక రకం భయం ఉంటుంది. ఏముంటుందంట? కొంతమందికి ప్రాణ భయం ఉంటుంది. ఏముంటుంది? ఇంత ఆస్తి నేను సంపాదించాను, ఈ బీరువా నిండా పెట్టేసేసాను, ఈ బీరువాడికి ఎట్టకపోతే పరిస్థితి అని చెప్పి ఆ బీరువా దగ్గర మంచం వేసుకొని పండుకుంటాడు. కుక్క భౌ అంటే ఎమ్మటే సీసీ కెమెరాలు పెడితే కూర్చొని చూసుకోవటం, ఎవరు వచ్చారా ఏందని భయం. ఆ డబ్బు కోసం వీళ్ళు చంపుతారన్న భయం. లేకపోతే ఇంకా కొన్ని విషయాల్లో ప్రాణ భయం, రకరకాల ఆలోచనలు. మనిషి ప్రాణానికి కలిగేటువంటి నేను చనిపోతానేమో అనేటువంటి భయం, ప్రాణ భయం. మనిషికి చాలా భయాలు ఉంటాయి. శత్రువులు అంటే భయం. ఏ భయం అంటే అది? శత్రువులు ఎక్కడైనా చిన్న గొడవ ఆడుకుంటే వాళ్ళు కాపుగాసి ఎక్కడైనా దెబ్బతీస్తారము, ఎప్పుడైనా ఏ విషయంలోనే ఎదురవుతారము, నాకు మేలు కలిగే విషయాల్లో ఏ విషయాలను ఎదురవుతారని చెప్పి శత్రుత్వం ఉన్నటువంటి వారు బట్టి భయాలు వస్తూ ఉంటాయి. ఇంకా చూస్తే అప్పులు భయం. ఏ భయం అంటే అది? అవసరాన్ని బట్టి మించి స్థాయి. ఇప్పుడు నాకు ఉదాహరణకి, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీకు ఒక 15,000 20,000 శాలరీ వస్తుంది. మీ ఇంటికి వాడుకొని ఎంత మిగులుతుంది? ఆ మిగిలిన దాంట్లో నువ్వు నెలకు ఎంత కట్టగలవు, ఎన్ని నెలల్లో కట్టగలవు, ఎన్ని రోజుల్లో కట్టగలవు, ఆ అప్పు తీర్చగలవా లేదా నువ్వు ప్లాన్ చేసుకొని అప్పు చేయి. పైన దేవుడి నుంచి నువ్వు ప్రార్థన చేస్తే మూటేం వేయుడు, కింద అప్పు తీర్చుకోయని నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదించిన దాన్ని బట్టి నీవు విడుదల కలుగుతుంది నీకు. అంతేగాని ఈ మధ్య చెప్తున్నారు చాలామంది, నేను 10,000 స్పాన్సర్ చేశాను, నాకు 20,000 వచ్చినాయి.
20,000 స్పాన్సర్ చేశాను, నాకు 50,000 వచ్చింది. 2 సెంట్లు స్థలం కొనుక్కున్నాను. ఒక టీవీలో ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేశాను, కారు కొనుక్కున్నాను. 12 లక్షలు అప్పు తీరింది. జనాలను ఎందుకు ఇంత భ్రమపరిచేయటం? వాక్యం చెప్తుంది ఏముంది ఇక్కడ స్పష్టతగా, భ్రమపరచకూడదు. మనుషులకి పిల్లవాడికి చాక్లెట్ ఇస్తానంటే ఆశ. మన మధ్యకాలంలో బీహార్కు సంబంధించిన వాళ్ళు అంటే ఎక్కడో సాట్ ఉంటున్నారు ఒక ఫ్యామిలీ, అదే ప్రాంతానికి సంబంధించిన వాడు ఇంకొకటి కూడా వాళ్ళతో పాటు ఆ ఏరియాలో. పిల్లకి బిస్కెట్లు కొనిపిస్తానో చాక్లెట్ కొనిపిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోయి అమ్మాయిని, వాడు ఏదో చేయబోతే ఆ అమ్మాయి కేకలేస్తే వాడు చేయాల్సిన చేసి చంపేసేసి ఎక్కడో పడేసి వెళ్ళిపోయాడు. ఆశ చూపించటం. పిల్లలకి ఏముంది, కొని పెడతారంటే ఆశ, చాక్లెట్ అంటే ఆశ, ఐస్ క్రీమ్ అంటే ఆశ, బిస్కెట్లు అంటే ఆశ. కనుకనే చిన్నపిల్లలు ఏం చేస్తారు, 3-4 సంవత్సరాల పిల్లలు వెనకమాబడి పోతారు. కానీ వాడు కడుపులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచన తెలుసా, తెలియదు. మనము కూడా ఆశలో అక్కడికి పోతే ఏదో వస్తుంది, ఇక్కడికి పోతే ఏదో వస్తుంది. క్రైస్తవుడికి ఆశలు ఉండకూడదు, ఉంటే దేవుని రాజ్యం మీదే ఆశ ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన ఏం చేశాడంట, నన్ను తప్పించాడు. కనుకని అప్పుల భయం, ఈ అప్పుల కోసం చాలామంది మితిమీరి అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక వారి జీవితాలను ముగించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఊరు విడిచిపెట్టి పోయేవాళ్ళు. నేను అమరావతిలో చూశాను, నైటే జంప్, ఇంకేమీ లేవు, కట్టుబాట్ల మీద వెళ్ళిపోయారు. మహా అయితే ఒక 10,000 అయితే సామాను, ఆ పానీలే 2 లక్షల రూపాయలు అప్పు ఉంది అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇలాగ అప్పులు ఇచ్చిన వాళ్ళు మొత్తం వచ్చి వాళ్ళు అద్దెకునేటి దగ్గర కూర్చుంటే వాళ్ళు ఎందుకుంటారు? మనిషికి మించి, స్థాయికి మించి అప్పులు చేయటం వల్ల ఆ అప్పులు భయం, ఎప్పుడు ఎటు నుంచి ఎవడొస్తాడని. కొంతమంది ఆ ఇంట్లో మంచం కింద పండుకొని లేడని చెప్పు అంటారు పిల్లలకి. వీళ్ళు ఏం చేస్తారు, మా నాన్న మంచం కింద ఉండి లేడని చెప్పమన్నాడని చెప్తారు వాళ్ళు. ఏమంటారంటే, నేను ఒకసారి చూశాను ఈ ఊళ్ళోనే, అప్పులు ఆయన వచ్చి ఏం చేశాడంటే, మీ తాతని పిలువ అంటున్నాడు పిల్లోడిని, బుడ్డ పిల్లోడిని. ఆడేమంటున్నాడు, మా తాత లోపల ఉన్నాడు, లేడని చెప్పమంటున్నాడు నీతోటి అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంట, లేడని చెప్పమన్నాడు అంటున్నాడు. ఎక్కడున్నాడు అంటే లోపల ఉన్నాడు. ఇక ఆయన బండి దిగుచ్చేసే తలుపులు తీసి, బుద్ధి తక్కువవాడ, నువ్వు చేసే తప్పుగా పిల్లడితో అబద్ధం అడుగుతున్నావు కదా, వచ్చి చెప్పొచ్చు కదా నా కాళ్ళు లేవని. అంటే అప్పు అనేటువంటిది భయము, ఇచ్చినవాడు రాగానే ఎక్కలేని భయము. ఇలాంటి అప్పులు చేసి కొంతమంది వారి జీవితాల్లో భయాలు ఉంటాయి, వాళ్ళ జీవితంలో భయాలు ఉంటాయి. ఎలా బ్రతకాలా జీవితంలో అనేటువంటి భయం. నాకు కూడా ఒకప్పుడు ఆ భయం పట్టుకుంది. మా నాన్నగారు ఉన్నప్పుడు యూత్ తమ్ముడు తిరుగుతున్న సందర్భంలో కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలా, చాలామంది నా కళ్ళెదుటకున్నోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ దృశ్యాలు అవన్నీ కూడా చూసి, పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్లో చూపించుకోవాలి, ఖర్చులు ఇవన్నీ చూసి ఏదో తెలియనటువంటి ఒక భయం వచ్చింది. దేవుని మహాకృపను పెట్టి ఆయన పరిచర్యకి పిలవటము, పరిచర్యలోకి రావటము అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. ఆయన పని చేస్తున్నాం కనుకనే ఆయన అన్ని చూసుకుంటున్న ఆ భయాన్ని నుంచి దేవుడు నన్ను విడిపించేసాడు. అలాంటిది ఏం లేదు. కనుకనే ఇలాంటి భయాలు ఎలా బ్రతకాలా అనేటువంటి భయం ఉంది. ఇంకా చెప్పుకుంటే భయాలు చాలా ఉన్నాయి, రాత్రి అంతా చెప్పుకోవచ్చు. ప్రతి మనిషికి ఒక్కొక్క వీక్నెస్, ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క భయం ఉంటా ఉంటుంది. కనుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నా యొద్ద విచారణ చేయండి అంటున్నాడు. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప బహుమానం. మొదటిగానము ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు శ్రమ వస్తుందంటే, నీ దేవుని యెహోవా నిన్ను మార్గం నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించావు కనుకనే నీకు బాధ వచ్చింది, నీకు శ్రమ వచ్చింది, నీకు కష్టాలు వచ్చినాయి, నీకు సమస్యల ప్రారంభం అని చెప్పేశాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటే 2:17 అయితే బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే, యెహోషువ వలె విచారణ చేయాలి, పరిశీలన చేయాలి, దాన్ని పట్టుకోవాలి, సరి చేసుకోవాలి, క్లియర్ అవుతుంది సమస్య అంతా కూడా. కీర్తన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, నా దగ్గర విచారణ చేయి. యెహోషువ చేశాడు కదా, అలాగే విచారణ చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తాను, జవాబునిస్తాను. ఆ జవాబును బట్టి నీకు ఎన్ని భయాలైతే ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో, వాటన్నిటి నుంచి కూడా నేనే నిన్ను తప్పిస్తాను. దేవుడిస్తున్నటువంటి ఒక అభయము లేక ఒక వాగ్దానం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము దేవుని సన్నిధిలో చేయబడిన, విశ్వాసంతో చేయబడిన ప్రార్థన ఏది కూడా
వ్యర్థం కాదు. రెండోది విశ్వాసమే కాదు కానీ క్రియలు కూడా బాగుండాలి. ఏముండాలంట? మనం ప్రార్థన చేసి లేక విశ్వాసం ఉందని చెప్పి క్రియలు మంచిగా లేకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఒకటి క్రియలు మంచిగా ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని ఆధారపడాలి, ఏదైనా పొరపాటు వెంబడి సరి చేసుకునే స్వభావము మనకు ఉండాలి. అప్పుడు మనకి దేవుడు గొప్ప ఆలోచనలు, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే దేవుడు ఇంకా మనతో ఏం చెప్తున్నాడు? దేవుడు తన మాటను ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, ఆపత్కాలము నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు. హల్లెలూయా. ఆపత్కాలము బాధ వచ్చినప్పుడు వచ్చేదేమిటి? ఆపత్కాలమే. కొంతమంది ఆ బాధలు, శ్రమలు, ఇబ్బందులు తట్టుకోలేక వారి జీవితాలకి టిక్ పెట్టేసేసుకుంటారు. ఆపదలు వస్తాయి. అలాగనే ఎలీషా దగ్గర పనిచేసేటువంటి లేక పరిచయం చేస్తున్నటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి వ్యక్తి కుటుంబానికి ఒక ఆపత్కాలం పరిస్థితి వచ్చింది. ఏమిటండి ఆపత్కాల పరిస్థితి అంటే, అతను మరణించిన తర్వాత అప్పులు వాడిచి కూర్చున్నాడు. మీరు చాలాసార్లు విన్నారు ఈ సందేశాన్ని. అప్పులు వాడిచి కూర్చున్నాడు. అప్పు తెచ్చడానికి ఏమీ లేదు. అప్పుడు అంటున్నాడు, అప్పు తెచ్చే స్తోమత నీ దగ్గర లేదు కనుక నీకున్న 2 పిల్లలు నేను తీసుకెళ్తాను. అప్పుడు బానిసలుగా తీసుకెళ్ళి పని చేయించుకునేవాళ్ళు. అప్పు తీరే వాటికి బహుశా అంతబడి ఉంచుతాడు, శాశ్వతంగా ఉంచుకుంటాడు. వాళ్ళని తీసుకెళ్తానని మాట్లాడుతున్నప్పుడు మరి ఆ మాటను అట్ట ఆపి కొంతమంది ఎవరు ఒత్తిడి చేశారమ్మ. కానీ ఆమె ప్రవక్త గారి దగ్గరకు వచ్చింది, ఆయన సలహా అడిగింది. ఆయన సలహాకి చక్కటి ఆమెను అడగగానే, అయ్యా నా పరిస్థితి అనగానే నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. అంటే నూనె కుండ అని చెప్పింది. అయితే అందులో నూనె ఉంటుంది, దాన్ని వేరే పాత్రలో పెట్టమన్నాడు. తర్వాత వ్యాపారం చేయమన్నాడు, వచ్చిన ధనంతో అప్పులు కట్టేయమన్నాడు. ఇంకా మిగిలిందయ్య అంటే దాంతో సంతోషంగా మీరు జీవించన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే మన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆపత్కాలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుని దగ్గర నువ్వు విచారణ చేసినప్పుడు నీకు చక్కటి ఉత్తరాన్ని ఇస్తాడు. ఏమిస్తాడంట? చక్కటి జవాబునిస్తాడు. ఇదిగో నీవు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఈ స్థితి నుంచి ఒడ్డుకు రావాలంటే ఈ పని చేయి. ఆమెకు చెప్పాడా లేదా ఎలీషా గారు? ఇదిగో నువ్వు ఈ నూనె కొండలో ఉన్న నూనె తీసుకొని పాత్రలో నింపుకొని నీవు నీ కుమారులు కలిసి వ్యాపారం చేయి, అమ్ము, వచ్చిన డబ్బుతో అప్పు కట్టేసాయి. ఇంకా మిగిలితే సంతోషంగా మీరు జీవించండి. అదే దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుని దగ్గరికి తన సేవకుని దగ్గర మొరపెట్టుకున్నారు. దేవుడు తన సేవకుని ద్వారాగా ఏం చేసి చక్కటి మాటను వారికి ఉత్తరాన్ని ఇచ్చాడు. ఆ ఉత్తరం ప్రకారం వాళ్ళు అభివృద్ధి పొందడం జరిగింది. కనుక దేవుని మాట మనకు కావాలి. నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసినా ఒక దేవుని మాట నీకు లేకపోతే నీ భక్తి, నా భక్తి, అందరి భక్తి వ్యర్థమే. మనం చేసే ప్రతి దానికి కూడా ఒక ఆధారం కావాలి, దేవుని మాట. ఇదిగో ఈ విషయం గురించి ప్రార్థన చేస్తున్నాం, ఈ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో ఈ కలిసి వచ్చిన ఈ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాల గురించి కలిసి వచ్చిన ప్రార్థన చేస్తాం, కలిసి రాకపోయినా ప్రార్థన చేస్తాం. దేని గురించి చేస్తారు? జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే దాని ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు అంతా మంచి జరిగేది కానీ చెడ్డేమీ జరగదు. ఒక్కోసారి చెడు జరుగుతుంది. కారణం ఏంటంటే దేవుడిని టెస్ట్లో పెడతాడు. ఏం చేస్తాడంట? పరీక్షలో పెడతాడు. ఎందుకు పరీక్షలో పెడతాడంటే, ఇంత ఇస్తున్నప్పుడు నువ్వు పాడైపోతావా బాగుంటావా అనే దానికి అవసరతలో కూడా దేవుడు ఒకసారి నీకు టెస్ట్ పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే, అంటే నువ్వు అభివృద్ధి పొందితే ఏమైందంటే మంచి ఉన్నతమైన దేవుడు నీకు ఇంకా అనేకమైనటువంటివి ఇస్తాడు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, ఒక మనిషికి దేవుడు ఏ విధంగా తోడే ఉంటాడు. మొదటగా మనం ఎన్ని విషయాలు ఆలోచన చేసామంటే, మనకు బాధ ఎందుకు వచ్చింది ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. దేవుని దగ్గర వచ్చిన తర్వాత తెలుసుకున్నప్పుడు ఆ బాధ నుంచి ఎలాగ విడుదల పొందాలి. ఎందుకు వచ్చిందంటే పలానా సమస్యను బట్టి వచ్చింది, పలానా పరిస్థితిని బట్టి వచ్చింది. అయితే ఈ బాధ ఎలాగ పోవాలంటే యెహోషువ ఏ విధంగా చేశాడో అలా విధంగా విచారణ చేయి. రెండోది, నా దగ్గర విచారణ చేయి. అంటే దేవుడు తనకు తానుగా భక్తుల ద్వారాగా నా దగ్గర విచారణ చేస్తే నీకు ఎన్ని భయాలు ఉన్నాయో, ఎన్ని విధానమైన బాధలు ఉన్నాయో నేను విడిపిస్తాను అన్నాడు. అయితే భయాలు ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత దేవుని మాట ఎలాగుంటుంది? తన మాటిస్తే ఒక వాగ్దానంతో సమానమై ఉంటుంది. కనుక ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాననేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిస్తాడనేటువంటి విన్నాం. అయితే ఇంకొక ఆఖరి విషయం ఏంటంటే, ఒక మనిషికి దేవుడు ఏ విధంగా తోడై ఉంటాడు. ఇది ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. ఎంతసేపు బాధలు, కష్టాలు, నష్టాలే కాదు, దేవుడు ఎప్పుడు కూడా పడిపోయిన వ్యక్తిని లేపుతాడే కానీ పడేయడు. ఏం చేస్తున్నారు?
ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేస్తుంటే పడిపోతున్నారు. భక్తులు చెప్తున్నారు, పెద్దవారు, పడగొట్టి లేపడం దేనికి మీకు లేనిపోయిన బాధ అంటున్నారు. ఆరోగ్య మృతి గారు ఆయన అడుగుతున్నాడు ఒక సేవకుడు, ఏంటయ్యా ఈ రోజులు ప్రార్థన చేయగానే పడిపోతున్నారు, దాని గురించి మీ ఆలోచన ఏంటంటే, ఒక ఆయన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు పైనుండి నిద్ర జోగి కింద పడ్డాడు, చనిపోయాడు, పౌలు గారు వచ్చి లేపాడు, అది బాగుంది. అలాగనే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటే పడగొట్టి లేపుతున్నారు, అంత సమస్య వాళ్ళకి ఎందుకు, పడిపోయిన లేపితే పోయిద్దిగా అంటున్నాడు. కనుక మనం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, పడిపోయిన లేపటం సమస్యగా, పడగొట్టి లేపటం కంటే కూడా పడిపోయినటువంటి వారు లేపటం మేలు. అలాగే దేవుడు కూడా మనతో ఏమంటున్నాడంటే, నేను మీకు ఎలాగ తోడై ఉంటానో ఆ విషయాన్ని ఒక్కసారి మీరు వినండి అని చెప్పేసేసి 91వ కీర్తనలో మోషే ద్వారాగా మనకు ఏర్పాటు చేయబడినటువంటి మాటలు మనం చదువుకుందాం. 91వ కీర్తన 2 నుంచి 7వ వచనం బట్టి ఉంటుంది. ఈ మాటలు చదువుకొని దేవుని యొక్క మాటల్ని ఈ రాత్రికి మనం ముగించుకుందాం. 2వ వచనంలో ఉంటుంది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చాలు. ఫస్ట్ మాట ఏమిటంట, ఆయనే నాకు ఆశ్రయము. ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను అని చెప్పుకునేటువంటి భక్తుడా, ఏనాడని మాట పలికావా నీవు? ఎప్పుడు కూడా డబ్బులతో నిండాలి, బంగారంతో నిండాలి, గొప్పగా ఇల్లు ఉండాలి, కుటుంబంలో సంతోషం ఉండాలనేటువంటి విచ్చలవిడితనంగా కోరుకునేటువంటి ఒక క్రైస్తవుడా, ఏనాడైనా సరే ఈ మాట అడిగావా? ప్రభు దగ్గర కోరుకున్నావా? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్తున్నాను అంటాడు. దేవుని గురించి ఒక చక్కటి సాక్ష్యాన్ని భక్తుడు ఇస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యాన్ని ఎప్పుడన్నా మనం ఇవ్వగలగమా? ఏమండి, ఎంతసేపు నాకు అదివు ఇదివు, అది చేయి ఇది చేయి, వాళ్ళ మర్చేలు ఇదే కానీ వ్యక్తిగతంగా దేవుని గురించి ఎలాంటి సాక్ష్యం ఎప్పుడన్నా చెప్పామా? మొదటగా మనం పరిశీలన చేసుకోవాలి. రెండో మాట అంటాడు, వేటకాని ఉరిలో నుండి ఆయనని విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంటాడు. ఎంత గొప్ప మాట చూశారు. వేటకాని ఉరిలో నుండి, ఎక్కడి నుంచి అంట? వేటగాడు ఉరి పెట్టేది ఎప్పుడని తెలుసా? నాకు ఒకసారి ప్రభు చూపించాడు. వేటగాడు ఏ విధంగా పక్షిని పట్టుకుంటాడో దుష్టుడిని ఆ విధంగా పట్టుకోవటానికి వస్తున్నాడు, కనుక నువ్వు తప్పించుకొని ప్రభు నాకు చెప్పారు. వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చున్నాం. ప్రార్థనలో కూర్చున్న తర్వాత వాడు వేయాల్సిన గాలం వేసాడు, రావాల్సిన ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత ప్రార్థన పూర్వకంగా వాటిని తప్పించుకోవటం జరిగింది. అందుకని ఇక్కడ వేటకాని ఉరిలోండి ఆయన నిన్ను విడిపించును. వాడు వేటాడేవాడు ఒకడు ఉన్నాడు, పక్షులను వేటాడినట్టు వేటాడేవాడు. ఆ వేటాడేటువంటి వాడు నుండి ఎవరు విడిపిస్తారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. మనం ఏ దేవుడిని ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు అన్నాడు. రెండో మాట, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏ తెగులు అంట? నాశనకరమైన తెగులు. కుటుంబాలు సైతం నాశనమైపోయి ఎందుకు పనికిరాక నిర్మనుష్యంగా అయిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటా ఉంటాయి వారి కుటుంబాల్లో. కొన్ని దినాల తర్వాత అసలు ఆ కుటుంబ తాలూకు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరండి ఆ కుటుంబ తాలూక. నాశనకరమైనటువంటి తెగులది. అలాంటి భయంకరమైనటువంటి వచ్చేటువంటి సమయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను రక్షిస్తాడు అనేటువంటి మాటని స్పష్టతగా ఇచ్చాడు. 4వ వచనం అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది అన్నాడు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కోడి ఎలా చేసిద్దంట? గద్దలు కానీ కాకులు కానీ వచ్చినప్పుడు ఏం చేసిద్ది? ఒక కేకేస్తుంది. అది తల్లి ఏం చేసిద్దంట? ఒక కేకేస్తుంది అనమాట. ఇదే కానీ ఎక్కడున్నటువంటి పిల్ల మొత్తం కూడా ఎక్కడికి వస్తాయి తెలుసా? ఇలా రెక్కలు చాపి అదొక సిగ్నల్స్ ఇవ్వగానే ఎమ్మడే రెక్కల కిందకు వచ్చేస్తుంది. మొత్తాన్ని రెక్కల కింద పెట్టుకొని కదలకుండా కూర్చుంటుంది. ఒక్కటి కూడా బయటికి కనబడి. ఒకవేళ బయట ఉన్నా సరే, ఒకవేళ కాకి కానీ గ్రద్ద కానీ ఏదైనా సరే వాటి మీద దాడి చేస్తే తన ప్రాణానికి తెగించి సైతం దాంతో పోరాటం చేస్తుంది.
దాని నోట పడకుండా కాపాడుకోవటానికి 100% అది ప్రయాసపడతాడు. అందుకని ఇక్కడ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడే మనకు ఆశ్రయాన్ని కలగజేస్తాడంట. దేవుడే ఆయన రెక్కలతోటి మనల్ని కప్పుతాడు. మరి ఇక భయం ఎందుకు? ఇంకా భయం ఎందుకు చెప్పండి? ప్రార్థన విషయాల్లో భయం ఎందుకు? అటు ఇటుగా ఉండే విధానాలు ఎందుకు? అవిశ్వాసం ఎందుకు? నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని, నీవు నమ్ముకున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, బలమైన దేవుడని నీవు నమ్మే కదా దేవుని సన్నిధికి వచ్చావు, నీవు నమ్మే కదా ప్రభువుని వెంబడిస్తున్నావు. మళ్ళీ అధైర్యం ఎందుకు? ఎందుకు ఆయన విసర్జించటం ఎందుకు? అవిశ్వాసం ఎందుకు అసలు? కనుకనే ఈ విషయాల్లో మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము ఉంది. నీకు ఎల్లకాలం కావలసిన ఆహారం, నీకు ఎల్లకాలం కావలసిన ఆరోగ్యము, నీకు ఎల్లకాలం కావలసిన సంతోషము, నీకు శాశ్వతంగా ఉండాల్సినటువంటి రాజ్యం ఆయన రెక్కల నీడలు నీకు ఆశ్రయం కలగజేస్తాడని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన సత్యం అంట. ఏమిటంట? మనం అనుకున్నాం లేదా? ఆయన మార్గమును సత్యమును అన్నాడు. కనుకనే ఆయన సత్యము ఎలాంటిదంటే కేడమును డాలునై ఉన్నది అంటున్నాడు. ఆయన సత్యము కేడమును డాలు అంటుంది. అంటే దుష్టుని యొక్క అగ్నిబాణాలు ఆపటానికి, తట్టుకోవడానికి శక్తి కలిగినటువంటి గొప్ప ఆయుధాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణాలుగా, ఆయుధాలుగా దేవుడు మనకి అలంకరింపజేస్తాడనేటువంటి మాట 4వ వచనంలో ఉంది. 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందు. ఎంత చక్కటి విషయమో! వాగ్దానాలు అండి ఇవన్నీ కూడా. దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాలు. గ్రంథంలో దేవుడు తన భక్తుల ద్వారాగా పరిశుద్ధాత్మ ప్రేరేపించి రాయించినటువంటి మాటలు ఇవి. ఈ మాటలు చదువుతున్నప్పుడు, నీకు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఆవేదన ఉన్నప్పుడు, నీ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాటలు కనుక నీ కంటబడితే, ఈ మాటలు నీకు ఎంత బలాన్ని ఇస్తాయి అంటే చెప్పలేనంత బలాన్ని ఇస్తాయి. అంటే ఉదాహరణ, సంసోను 1000 మందిని చంపేశాడు. దేవుని ఆత్మ అతని మీద బలముగా వచ్చినప్పుడు అతను బంధించినటువంటి ఆ రోకులన్నీ జనపనార వలె కాలిపోయినాయి అంట. అన్నీ కూడా గాడిద పచ్చ దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపి 2 కుప్పలుగా వేసేసాడు. గొప్ప బలవంతుడైపోయాడు ఆయన. దేవుని శక్తి అతని మీదకి వచ్చింది. అలాగని ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు తన గొప్ప బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ బలముతో మనకు తోడుకుంటాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందువు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఎవరు భరాయించారంట? యేసుక్రీస్తు ప్రభువారు రోగాలు భరాయించాడు, బాధలు భరాయించాడు, తెగుళ్ళు భరాయించాడు, అన్నీ ఆయన భరాయించాడు. ఆయన మనం పొందాల్సిన ప్రతిదీ ఆయన భరాయించాడు. నీవు నేను చేయాల్సింది ఏమిటి తెలుసా? ఆయన మీద బలమైన విశ్వాసం కలిగి ఉండి ఆయన మాట ప్రకారం మనం నడుస్తూ ఉంటే చాలు. ఆ మాట ప్రకారం నడుస్తూ ఆయనలో జీవిస్తుంటే ఏది కూడా మన దగ్గర రాదంట. అందుకని దేవుడు ఈ విధమైనటువంటి మాటలు మన కోసం రాయించాడు. ఇది వాగ్దానంతో కూడుకున్న విషయాలు. 7వ మాటలు అంటాడు, ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకి రాదు. మోషే గారు 90వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు మోషే చేసిన ప్రార్థన అని ఉంటుంది. మోషే గారి ద్వారాగా మనకి తెలియపరచినటువంటి మాటలు ఇవన్నీ కూడా. కనుకనే ఈ విషయాలు విన్నటువంటి నీవు ఏం ఆలోచన చేస్తున్నావు? ఈరోజు దేవుడు గొప్ప విషయాలు నాకు మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం ఆలోచించేది ఏదో 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 అనుకోవడం కాదు. కానీ నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీవు చేయాల్సిన పని ఏమిటంటే దేవుని దగ్గర ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో, ఎందుకు నాకు బాధ వచ్చిందని ప్రభువుని అడుగుతావో, దేవుడు చెప్తూ ఉంటాడు, నేను నిన్ను చక్కగా నడిపిస్తున్నాను, భక్తిలో నడిపిస్తున్నాను. అయితే నువ్వేం చేసావు తెలుసా? నువ్వు నాకు అక్కర్లేదని నా చేయి విడిచిపెట్టావు. విడిచిపెట్టగానే, నన్ను విసర్జించగానే నాకు వ్యతిరేకకరమైన వాడు అయిపోయావు. కనుకనే నీకు సమస్య వచ్చింది, బాధ వచ్చింది, నీకు నీవే కష్టాన్ని కొని తెచ్చుకున్నావు అనే మాటని ఇర్మీయా గ్రంథంలో 2:17 అన్నాడు.
బాధ కలిగినప్పుడు ఏమి చేయాలంటే యెహోషువ చేసినట్టు చేయాలి. అలాగేనని చెప్పి కీర్తనాకారుడు కూడా అంటున్న 34 కీర్తనలో, నేను దేవుని యొద్ద విచారణ చేశాను, నాకు కలిగిన భయాలన్నిటి నుంచి దేవుడు తప్పించేశాడు. మీరు కూడా దేవుని దగ్గర విచారణ చేయండి, మీకు కలిగిన భయాలన్నీ కూడా ఆయన తప్పించేస్తాడనేటువంటి మాటని కీర్తనకారుడు మాట్లాడుతూ ఇంకొక మాట అంటాడు, దేవుని మాటగా సపోర్ట్ ఇస్తే ఏమంటే, ఆపత్కాలమందు నీవు దేవునికి ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టుకో, ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తారంట? నీకు ఆపదలు వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు నీవు దేవుని దగ్గర మొరపెట్టుకో, ప్రార్థన చేయి, ఆయన నిన్ను విడిపిస్తాడు. విడిపించిన దాన్ని బట్టి, ఆ సంతోషాన్ని బట్టి, ఆ ఆనందాన్ని బట్టి ఖచ్చితంగా దేవుని నీవు మహింపరుస్తావు, స్తుతిస్తావు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే 91 కీర్తనలో చదువుకున్నట్టు భాగమంతా 2 నుంచి 7వ వచనం బట్టికి, అంటే సుమారుగా 6 వచనాలు అనుకుంటా, ఇవన్నీ కూడా దేవుడు తన భక్తులకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు. తన భక్తులతో ఏ విధంగా తాను తోడై ఉంటానో, ఏ విధమైన పరిస్థితులు ఎదురైనా నేను నీకు ఉన్నాననేటువంటి ఒక భరోసాగా సపోర్ట్ ఇస్తూ, నువ్వు భయపడబాక అనేటువంటి మాటని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, చక్కగా తేటగా అర్థమవుతాయి ఇవన్నీ కూడా. కనుక నా విధంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన మాట ప్రకారం మనం నడవాలి. అప్పుడే దీవెన ఆశీర్వాదాలు మన కుటుంబంలోనికి వస్తే. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.